హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బాస్ పార్ట్ 85. నిఖిల్ దగ్గర నిఖిత ఉన్న ఊహ కూడా నచ్చక కోపంగా ఊగిపోతూ ఉంటే, ఎంతైనా నా తమ్ముడు అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. బట్ డ్రాగన్ హ్మ్, ఏంటి వాడు అని తెలిసి నిఖిల్ కోసం ఆలోచించకుండా నిఖిత కోసం ఎంక్వైరీ చేశాడు. కారు నెంబర్ ఆధారం చేసుకుని సీసీ కెమెరా చూస్తూ సాక్షి అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి రౌడీలను పంపించాడు. నిఖిల్తో కాల్ మాట్లాడి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజంతా అతని ఆలోచనలతోనే గడిపేసింది నిఖిత. ఇటు పేరెంట్స్ తో కూడా మాట్లాడలేదు. సాక్షి కూడా నిఖితతోనే గడిపేసింది. అలా టైంపాస్ చేస్తూ నిక్కీ జీవితంలో ఒకరోజు తన ఖాతాలోనే వేసుకుంది. నెక్స్ట్ డే అంటే రాము అరెస్ట్ అయిన రోజు అన్నమాట. ఆ రోజు నిఖిల్ ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. సాక్షి ఇంటి డోర్ మోగింది. నువ్వు లోపలికి వెళ్ళు నిఖిత అని తనని ఒక రూమ్ లో ఉంచి వచ్చి డోర్ ఓపెన్ చేసింది సాక్షి. ఎదురుగా రౌడీలు. ఒక్క క్షణం షాక్ అయ్యింది. బట్ లేని ధైర్యం కూడగట్టుకుని ఏయ్ ఎవరు మీరు అంది. నిఖిత ఎక్కడా అని అరిచారు వాళ్ళు. నిఖిత కోసం వచ్చారా అని అర్థమవగానే ఇక గుండెల్లో వణుకు పుట్టింది సాక్షికి. కానీ వాళ్ళ ముందు నవ్వు నటిస్తూ నిఖితానా, నిఖిత ఎవరు, సారీ అలాంటి వారు ఇక్కడ ఎవరూ లేరు అంది. సాక్షి మొదలు కూడా బయటికి వచ్చి ఎవరు మీరంతా అని అంటూ ఉంటే ఇద్దరిని తోసుకుంటూ ఆ రౌడీలు లోపలికి రాబోయారు. వాళ్ళను బయటకు నెట్టి డోర్ వేసింది. బట్ ఆ రౌడీల బలం ముందు సాక్షి ఓడిపోయింది. ఒక్క తోపుతో వచ్చి హాల్లో ఉన్న సోఫాలో పడింది. సాక్షి ఫోన్ తీసుకుని నిఖిల్కి చేయబోతూ ఉంటే ఆమె తల మీద కొట్టారు. తల పగిలి రక్తం కారుతుంది. అమ్మా అని అరిచింది సాక్షి. ఏదో గొడవ జరుగుతుందని భయంగా డోర్ ఓపెన్ చేసింది నిఖిత. ఏ ఎవరు మీరు అని అరిచేంతలోపే నిఖిత నోరు మూసి అడ్డుగా వచ్చిన సాక్షి మదన్ను కాలుతో తన్ని మిగతాను బలవంతంగా లాక్కెళ్లారు. నేను ఎవరు ఎవరు మీరు వదలండి అని అరుస్తూ ఉంటే బలవంతంగా కారు ఎక్కిచ్చి లాక్ చేశారు. సాక్షికి స్పృహ తప్పింది. తన తల్లి ల్యాండ్ నుంచి పోలీసులకు కాల్ చేసింది. ఇంకా అంబులెన్స్ కు కాల్ చేయడంతో అది వచ్చి సాక్షిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నిఖిత కోసం నిఖిల్ కి కూడా తెలియకుండా అర్జున్ ఇద్దరిని గార్డ్స్ పెట్టాడు. వాళ్ళు ఆ రౌడీలు ఇంట్లోకి ఎంటర్ అవడం చూసి నిఖితను కారులో ఎక్కించబోతూ ఉంటే కోపంగా అడ్డుకుని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. వదలండి అని ఏడుస్తూనే ఉంది మన నిక్కీ పాప. ఎప్పుడు ఆపదొచ్చినా సరే ముందు అడుగులో ఉండే వాళ్ళ అన్న ఇప్పుడు ఇక్కడ లేడు. ఇటు నిఖిల్ కూడా లేకపోయేసరికి భయంగా ఎవరు మీరు, నన్ను ఎందుకు లాక్కెళ్తున్నారు అని ఏడుస్తుంది. ఆమె నోటికి ప్లాస్టర్ వేశారు ఆ రౌడీలు. గంట తర్వాత పాడుపడ్డ బంగ్లాకు తీసుకొచ్చి గౌతమ్కి కాల్ చేశారు వాళ్ళు. అర్జున్ గాడ్ లో ఒకడు. హెవీగా ఇంజరీస్ అయినా సరే గురు దక్షిణ కోసం చివరి నిమిషంలో కూడా అర్జున్ కి కాల్ చేశాడు. బేబీతో పర్సనల్ స్పేస్ లో ఉన్న అర్జున్ ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎవరికి డైరెక్ట్ గా అర్జున్ తో పరిచయం లేదు. కేవలం రాబర్ట్ ఇలాంటివి మాత్రమే డీల్ చేస్తున్నాడు. రాబర్ట్ కు వచ్చే కాల్ ఆటోమేటిక్ గా అర్జున్ కి కనెక్ట్ అయ్యి అవుతుంది. గౌతమ్ రౌడీల నుంచి కాల్ రావటమే లేటు. ఆ దెబ్బలతోనే డ్రాగన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ బంగ్లాకు కూడా స్టార్ట్ అయ్యారు వాళ్ళు. గౌతమ్ అండ్ డ్రాగన్. మిగతా బ్రతికే ఉండడం అసంభవం. అసలు దాన్ని ఆ గౌతమ్ అండ్ ఆ గ్యాంగ్ దాన్ని చంపారు కదా, ఎలా బ్రతికింది? ఒకవేళ బ్రతికినా ఇప్పటి వరకు అర్జున్ కు ఎందుకని నిజం చెప్పలేదు? అసలు ఆ నిజాల్ని దానికి గుర్తున్నాయా, లేక దాని మైండ్ ఏమైనా పోయిందా? అది డాక్టర్ కదా, మరి నిఖిల్ కంపెనీలో ఎంబీఏ చేసినట్లు సర్టిఫికెట్లు ఉన్నాయని గౌతమ్ చెప్తున్నాడు. మరి అసలు ఏం జరిగింది? ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నా డార్లింగ్ ఎక్కడుందో అస్సలు తెలియడం లేదు అని కార్ సీట్ అంతా తిప్పుతూ ఉంటే మిగతా మన కంట్రోల్లో ఉందని గౌతమ్ మెసేజ్ చేశాడు. ఇక బాంబ్ బ్లాస్ట్ అవ్వడానికి ఎంత టైం ఉందో ఇక ఆలోపే నేను వచ్చేయాలి అనుకుని ఆ నిఖితను గతంలో కంటే ఎక్కువగా నరకం చూపించాలి అని కోపంగా కాన్ను సిటీ అవుట్స్కట్ కి తీసుకొచ్చారు. గౌతమ్ కూడా మిగతా మీద ఉన్న ఇష్టంతో ఇటు నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ అవటం ఏంటని అసహ్యం వేసి ఆ డ్రాగన్ చంపడం కంటే ముందే నేను
తనని తను తీరా పొందాలి. అసలే అప్పు విషయంలో కోరిక తీరలేదు అనుకుంటున్నాడు. ఇద్దరూ ఆఫ్టర్నూన్ లోపు ఆ బంగ్లాకు చేరారు. ఇక బయట పాతగా ఉన్న, లోపల మాత్రం కొత్త కొత్త హంగులతో అన్ని రకాల స్పెల్టిష్ తో ఉన్న ఆ బంగ్లా అక్కడ క్రైమ్ కడ్డా. ఇక అమ్మాయిల నుంచి మొత్తం అన్ని కూడా బిజినెస్, దొంగ నోట్లు, ఇవన్నీ ఎవ్రీథింగ్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చోటుకు నిగితాను తీసుకొచ్చారు అంటేనే మరి అర్జున్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో. అయిపోయేవరా గౌతమ్, చూద్దాం మరి. అర్జున్ కూడా కోపంగా నిఖిల్ చేతులు విసిరుకొట్టి, నీ బాబు ఆఫ్టర్ ఆల్ జైలుకి వెళ్ళాడు, బట్ నా డాడీ చచ్చిపోయాడు, ఎంతకు తిరిగి రాని అనంత లోకాలకు వెళ్ళాడు, నా బాధ ఎవరికి చెప్పాలి అని ఆవేశంగా అరిచాడు. నా చెల్లిని చంపారు, నా మమ్మీని జీవశ్రవాన్ని చేశారు, అందుకు బీజం వేసింది నీ బాబు కదా, అది నీకు తెలుసు కదా, అందుకే నీ బాబుకి దూరంగా ఉన్నావు అని అర్జున్ అరుస్తూ ఉంటే ఎవరివో అడుగుల శబ్దం వినబడి ముగ్గురు వెనక్కి తిరిగి వచ్చిన పర్సన్ ని చూసి షాక్ అయ్యారు. భూమి, చందు ఇద్దరు మాటల్లో ఉన్నారు. పట్వారీని నీకు హస్బెండ్ ని చేస్తాను ఓకేనా అని చందు అంటే దానికి భూమి నవ్వి, నాకు అర్జున్ అంటే ప్రాణం, అతని కోసం ఏదైనా చేస్తాను, నాకు అతని దక్కుతాడు అంటే అంతకంటే లేనిది ఏముంది అని అంది భూమి నవ్వుకుంటూ. కొంచెం టైం ఇవ్వు, ఇద్దరిని ఓడి చేస్తాను, ఇప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ అని నవ్వుకున్నారు. భూమి చందుని హత్తుకుని, నువ్వు చెప్పావు కాబట్టి ఇక నుంచి అర్జున్ నావాడే అని భూమి అంది. భూమితో మాట్లాడుతూ బాల్కనీ నుంచి కిందకి చూసిన బేబీకి ఇక అర్జున్, నిఖిల్ కనిపించారు. ఏంటి ఇద్దరు అనుకుంటూ కిందకు వచ్చింది బేబీ భూమిని తీసుకుని. రేయ్ నా ఇష్టం, నేను నిన్ను, నీ బాబుని, ఆఖరికి నీ చెల్లిని కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా నుంచి నిన్ను ఎవ్వడు సేవ్ చేస్తాడ్రా అని కోపంగా అరిచాడు అర్జున్. బావా, నీ కోపం నా మీద, మా డాడీ మీద ఓకే, బట్ నా బుజ్జోడు, తనేం చేసింది, తను చాలా చాలా ఇన్నోసెంట్, షీజ్ లవ్స్ యూ అని కంటిన్యూ చెప్తూ ఉంటే, రే రే ఆపరా, అది పెద్ద కిలాడి, దాని ఇన్నోసెంట్ అంటున్నావా, అసలు నా టార్గెటే అదిరా, తర్వాత నువ్వు నీ బాబు అని అడుగుల శబ్దం వచ్చిన వైపే చూశాడు. ఇటు నిఖిల్ కూడా చందుని చూడగానే అర్జున్ ముఖం తిప్పుకున్నాడు. నిఖిల్ కళ్ళు నిండా నీటితో చందుని చూశాడు. అర్జున్ని అసహ్యపు చూపులు చూసి, అన్నా ఏమైందిరా, డాడీకి ఏమైంది అని అడిగింది. నిఖిల్కి ఏం చెప్పాలో అర్థం కాక అర్జున్ని చూస్తుంది. ఇక అలా చూస్తూనే ఉంది. ఇటు బేబీ కూడా అలాగే చూస్తూ ఉంది. గంగా గోదావరిలా నిండు కుండల్లా పొంగుతున్న ఆమె కన్నులు చూసి మనసులో కలుక్కుమన్న భావన ఏదో అతనిలో. మీకు తెలుసు కదండి, నిఖిల్ చందన అన్న చెల్లెలన్నమాట. ఇక నిఖిల్ నిఖిత లవర్స్ అన్నమాట. వీళ్ళిద్దరు మరి ఎప్పుడు కలుస్తారో. డ్రాగన్ అండ్ గౌతమ్ నిఖితాని కిడ్నాప్ చేశారు. రాము ఏమో మన చందు డాడీ. మీకు కన్ఫ్యూజ్ ఏమీ లేదు కదండి, అంటే చాలా రోజులైంది కదా అందుకని. ఇంకా ఎపిసోడ్ కూడా ఇస్తాను.